ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే శివయ్యని తాకుతూ ఈ పోలిపాడ్యమి రోజు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఈ కార్తీక సోమవారం పూర్తయ్యేలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా నువ్వు చూడగలుగుతావు, వింటావు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని మాటలను మనతో తెలియపరచడానికి వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు మనం ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటాం కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేటివి ఉండడం సర్వసాధారణం. కానీ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఇంతకీ మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అనేది మనకి ఉన్నది ఉన్నట్లుగా చాలా చక్కగా వివరిస్తారండి ఈ గురువు గారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా ఉంటుంది. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. మీకు పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా మన సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వివరిస్తారనమాట. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ పోలిపాడ్యమి రోజు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. నువ్వు చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఎక్కువగా నమ్మి అందరినీ మోసపోతావు. ఎవరి ఆనందాన్ని ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నీ బాధ గురించి పట్టించుకునేవారు కానీ ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే నీ బాధను అర్థం చేసుకొని నిన్నుగా ప్రేమించేవాళ్ళు, నిన్ను ఆపద నుంచి గట్టెక్కించేవారు ఎవరో తెలుసా? నిన్ను మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ దైవమే. నిజం తల్లి, ఎవరి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించొద్దు. తప్పుగా మాట్లాడినా నీకు నీ కష్టాలు సమస్యలు కావు కదా. చూడు, ఎప్పుడు కూడా ఓర్పు సహనం అనేవి నీకు మొదటి నుంచి కూడా ఎప్పుడు నిండుగానే ఉన్నాయి. అలాగే ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. ఒంటరిగా పోరాడావు. నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలని ఎన్నో రకాలుగా నువ్వు తల్లడిల్లిపోయావు. కానీ నీకు వచ్చినటువంటి ఎన్నో రకాలైన ఒంటరిగా పోరాడి నువ్వు నీ సమస్యలను, నీ కష్టాలను చూసి ఇతరులు ఎగతాళి చేశారే తప్ప ఆ బాధను వాళ్ళు అనుభవిస్తేనే కదా వాళ్ళకు కూడా ఆ బాధ ఏంటో తెలిసేది. వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పటి వరకు నీకు కనిపించిన కష్టం కానీ, నువ్వు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఇక మరెవరూ ఎదుర్కోనట్లుగా అంత అనుభవించావు నువ్వు. నీ జీవితంలో ఇక కష్టాలను అనుభవించింది చాలు. ఆ శివయ్య ఆశీర్వాదం నీకు నిండుగా ఉంది. నువ్వు శివుడిని ఏది కోరుకున్నా సరే తక్షణమే తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఇంతవరకు బాధపడిన కష్టం కూడా చాలు. ఇప్పుడు నీకు బంగారు భవిష్యత్తును నేను తప్పకుండా అందించబోతున్నాను. ఇక ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను చవి చూశావు. ఎన్నో జ్ఞాపకాలను ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్క రోజు కూడా అలా జరిగి ఉంటే బాగుండేది కదా, ఇలా జరిగి ఉంటే బాగుండేది, అందరిలాగే నా జీవితం కూడా సంతోషంగా ఉంటే బాగుండని ఎన్నో రకాలుగా నువ్వు కలలు కన్నావు. ఎప్పుడు కూడా బాధపడుతూ నీ జీవితాన్ని అనుభవించావు. ఇక అనుభవించిన జీవితం ఇక చాలు. సంతోషకరమైనటువంటి రోజులను ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు. ఇప్పటి నుంచి నీ కలలన్నీ నెరవేరబోతున్నాయి. అలాగే నీ చుట్టూ ఉన్న వారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నిజంగా ఏం చేయాలో అర్థం కాని ఒక పుస్తకంలో నువ్వు మిగిలిపోయావు. అసలు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. రెండింటినీ సమానంగా స్వీకరించిన వారే జీవితంలో ముందుకు వెళ్తారు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఇరుక్కుపోయావని చెప్పాలి. అలాగే వారి ద్వారా నీకు కాస్త కూడా, ఎందుకంటే నిన్ను నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విద్య. ఇది నిజం. నిజం చెప్పాలంటే ఎవరైతే నమ్మి నువ్వు పూర్తిగా వారి కోసం ఇప్పటి వరకు త్యాగాలు చేశావో, వారి కోసం ఎన్నో విధాలుగా నువ్వు కష్టాలు అనుభవించావో, అలాగే వారి కోసం సంపాదించిన ధనాన్నంతా కూడా వృధా చేశావో, అదంతా కూడా ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోయాయి. ఎందుకో తెలుసా? వారందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారులాగా ఉన్నారు.
నీ నుంచి వారు లాభం పొంది ఇప్పుడు నిన్ను చులకనగా చూసుకుంటూ హేళన చేసుకుంటూ నవ్వుకుంటారు. అలాగే నీకు ఏదైనా కానీ ప్రమాదం పొంచి ఉంచేలా, నీకు ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు నవ్వుకుంటారు. అలాగే ఎప్పుడు కూడా ప్రమాదం వస్తే బాగుండు, నిన్ను చూసి హేళన చేసి నువ్వు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు ఎంతోమంది ఉన్నారు. నువ్వు బాధపడితే చూస్తూ ఆనందించేవారు కూడా ఉన్నారు. చూడమ్మా, నీ సాయి నీకు అండగా ఉండగా వారి యొక్క కష్టాలు, వారి యొక్క కన్నీళ్ళన్నీ కూడా నేను గుగ్గిపాలు చేస్తాను. వారికి నువ్వు ఎప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అయితే నువ్వు కనీసం వారి గురించి కూడా ఎప్పుడు పట్టించుకోకుండా వారి చెడును కూడా నువ్వు కోరుకోలేదు. అంతా మంచి మనసున్న దానివి నువ్వు చేసుకుంటూ నీ పనిని నువ్వు పోతున్నావు. అదే నిజమైనటువంటి మనసు. అలాగే నీ మంచి మనసుకు నిదర్శనం నీ మంచితనమేనమ్మా. నువ్వు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా నీ మనసే కాపాడుతూ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. నువ్వు కొన్ని పనుల మీద బయటికి వెళ్ళాల్సి అవసరం ఏర్పడినప్పుడు మాత్రం మర్చిపోకుండా నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు. ప్రతినిత్యం కూడా నిర్మలంగా ఉంచుకునేందుకు నీ మనసుని కాస్త భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని పూజా మందిరంలో సమయాన్ని గడుపు. ఎలాగో ప్రతిరోజు కూడా నా ముందు దీపారాధన చేస్తూ ఉంటావు కదా, అలాగే నీ బాధలు అనేవి, నీ మనసులో ఉన్న బాధంతా కూడా నాకు చెప్పుకుంటూ ఉంటావు. కాకపోతే నీకున్న కొన్ని పనులు నిన్ను హడావిడిగా ఏదో పూజ చేశానంటే చేశానని, బాబా దగ్గర కూర్చున్నానంటే కూర్చున్నానని, కాసేపు ఆయనకు నా బాధను చెప్పుకున్నానని ఈ విధంగా అనుకుంటున్నావే తప్ప నిజం చెప్పాలంటే నీ మనసంతా కూడా ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంది. అది దేనికో తెలుసా? నీ ముందున్న కష్టం, అలాగే నీకు వస్తున్నటువంటి ఏదైనా సరే ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తుందని దాని గురించి పూర్తిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు. నీ మనసులో ఉన్న ఆలోచనలు, ఆందోళనలు అన్నిటినీ కూడా నాకు అప్పగించావు కదా, వాటి గురించి నేను చూసుకుంటున్నాను. నువ్వు వాటి గురించి పూర్తిగా మర్చిపో. కేవలం నేనున్నాను, నీకన్నీ మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. ఆ నమ్మకాన్ని నేను మాత్రం ఎప్పుడు కూడా వమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నిన్ను రక్షించుకోవడమే నా బాధ్యత. నీవు నన్ను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు. నీకు ఈ సాయి అన్నటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా చెవి చూపించేటువంటి బాధ్యత నాది. ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ కూడా నీకు కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు నీకు రాబోతున్న కష్టం కూడా పెద్దదేం కాదు. ఎందుకంటే నీ నుంచి లాభం పొందిన వారు నీకే హాని తలపెట్టాలని చూస్తున్నారు. కాబట్టి వారి గురించి నువ్వు ఎలాంటి కష్టం కూడా రానివ్వకుండా, ఏ కష్టం పెద్దది కాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ఈలోపు కొంచెం ఓర్పు, సహనంతో ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అలాగే నీ సమస్య కానీ, లేదంటే నువ్వు పడుతున్న ఆవేదన కానీ వ్యక్తపరచవద్దు. తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప లాభాన్ని, విజయాన్ని సాధిస్తావు. తప్పకుండా రాబోయేటువంటి ఆ రోజుల్లో మాత్రం నీకున్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా మటుమాయం చేసే బాధ్యత కూడా నాది. నీ సాయి తండ్రి అండగా ఉంటున్నందుకు నీకు భయం ఏమీ వద్దు. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా మనస్ఫూర్తిగా సాయి అని ఒక్కసారి నా నామాన్ని స్మరించుకుంటే చాలు. నేను ఎక్కడున్నా సరే పరుగున ఏదో ఒక రూపంలో వచ్చి నీకున్న కష్టాన్ని గట్టెక్కించే వెళ్తాను. నేను ఎప్పుడు కూడా నిన్ను కంటికి రెప్పలాగానే కాపాడుకుంటూ వస్తున్నాను. నేనుండగా నీకు ఇక ఎటువంటి భయం లేదు. నా సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా నీ ఆలోచనలన్నీ కూడా మంచిగా ఆలోచించు. నీకంతా మంచి జరుగుతుంది. నేనుండగా అసలు నీకు భయం, దిగులు ఎందుకు చెప్పు? అవసరం లేదు. ఇక చెప్పాను కదా, సంతోషంగా నిద్రపో అని ఎప్పుడు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి సందేశాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నా కూడా నువ్వు అధైర్యాన్ని ఎప్పుడు కూడా వ్యక్తపరుచుకుంటూ వస్తున్నావు. క్షణం కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ప్రతి క్షణం నువ్వు ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నావు. కొన్ని పనులు నువ్వు మొదలు పెట్టినప్పుడు కూడా పని కూడా దానంతా తటే చెడిపోతుంది. కానీ ధైర్యంతో, ఆశతో ఉంటున్నావు. ఎందుకంటే గొప్ప శక్తి నీలో దాగి ఉంది. అది నువ్వు చేసే పనులను ఇప్పుడు చెడగొడుతూ ఉంది. ముందు రోజుల్లో తప్పకుండా నీకు అది ఉపయోగపడే విధంగా ఉంటుంది. నీ పనులన్నీ కూడా సఫలం చేసేలా, నీకు మంచి అందమైన జీవితాన్ని ప్రసాదించేలా చేయబోతున్నాను. కాబట్టి నీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టు. నీకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, అసలు పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితుల్లో నేను నీకు జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ, నీ ముందే నడిపిస్తూ, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటున్నాను. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దారిని
కోల్పోకుండా జాగ్రత్తగా నిన్ను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. ఎలాంటి భయం ఉన్నా సరే నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు అని. నాకు తెలుసు, ఇప్పుడు నీకు జరిగిన గతం అంతా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఒకసారి నువ్వు ఏంటంటే నీకు ఒక మంచి వెలుగు దారిని చూపించబోతున్నాను. అలాగే ఒక మంచి శుభవార్తను, ఒక చెడు దృష్టితో ఉన్నవారు నిన్ను ఎలా అయినా సరే దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాన్ని కూడా అప్రయత్నంగానే ముగించబోతున్నాను. ఎందుకంటే వాటన్నిటిని కూడా అడ్డంగా నేను నిలబడతాను. వాటన్నిటికీ నేను చేసే ప్రయత్నాన్ని వెనక్కు తిప్పికొట్టే విధంగా చేయబోతున్నాను. ఇక నీకు ఎలాంటి భయం లేదు. ఎవరి వల్ల ఎలాంటి హాని కూడా సంభవించదు. నీకు వెలిగించేటువంటి కొన్ని జ్యోతులు నువ్వు చూడలేవు. ఆ జ్యోతుల నుంచి ఎన్నో దుష్ట శక్తులు ద్వారకామై నుంచి ఏ విధంగా అయితే వెళ్ళగొట్టానో అదేవిధంగా రాబోతున్నటువంటి దుష్ట శక్తుల సైతం అదేవిధంగా తరిమి కొట్టబోతున్నాను. వారు చేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి వారికి వెనక్కి తిప్పి కొట్టేలాగా, వారు ఎంత తప్పు చేస్తున్నారో తెలిసొచ్చేలాగా చేస్తాను. కాబట్టి నువ్వు ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. అలాగే జరిగిపోయిన గతం గురించి కూడా తప్పకుండా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆ చీకట్లో నువ్వు ఉంటే నువ్వు కోరుకున్నది ఎప్పటికీ కూడా జరగదు. నీలో మార్పు కూడా రాదు. కాబట్టి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా నేను ముందే పలకరించి ఇక నుంచి నువ్వు వాటిని కొత్తగా ఏమీ కూడా నీ జీవితంలో ఆహ్వానించేటువంటి ప్రయత్నం అయితే నువ్వు చేయలేవు. కాబట్టి ఏ కష్టానికి ఏ విధంగా అయితే నువ్వు అనుగుణంగా వాటికి తగిన విధంగా నడుచుకోవాలి అని ఇప్పటి వరకు నీకు పూర్తిగా అర్థమయ్యేలా చేశాను కదా. అలాగే దానికి తగిన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ జాగ్రత్తగా నువ్వు నీ జీవితంలో ముందడుగులు వేయాలని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు. నేను నిన్ను ఏమీ కూడా కష్టమైన పనులు చేయమని చెప్పడం లేదు అని నీకు సమయం ఉండొచ్చు, లేకపోవచ్చు. అలాగే నా పూజ చేస్తేనే కేవలం నా బాబా నన్ను అనుగ్రహిస్తాడేమో అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీ మనసు నిండా నామస్మరణ కానీ లేదంటే నాకు నువ్వు రూపాన్ని కానీ ధ్యానిస్తూ ఉండు. అయినా సరే నీకు ఉన్నటువంటి బాధ్యతలు, విచారాలు అన్నీ కూడా నాపై వేస్తే చాలు. నువ్వు నిశ్చితంగా ఉండమని చెప్తున్నాను కదా. నేనేమి పెద్ద పెద్ద పనులు చేయమని చెప్పడం లేదు. అలాగే నిన్ను జాగ్రత్తగా సంతోషంగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. అలాగే నిన్ను ఎప్పుడూ కూడా కొన్ని దుష్ట శక్తులు నీ చుట్టూ చేరి కొన్ని దుష్టశక్తులను నీకు తెలియకుండానే వారు చేసే చెడు దృష్టి నీపై దూరం ఉండమని చెప్తున్నాను. కాబట్టి ఏ సమయంలో అయినా సరే నువ్వు నన్ను పూజించాలన్నా సరే పూజించలేకపోతున్నాను బాబా అనే అవసరం లేదు. నా దేవాలయానికి రావాలని నీ మనసులో అనిపించినా కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీలో వచ్చేటువంటి మార్పులను సర్వం తెలిసినటువంటి ఈ సాయికి నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావో, ఏ విధంగా బాధలు అనుభవిస్తున్నావు, అలాగే ఏ ప్రయత్నం చేయకుండా నువ్వైతే ఖాళీగా ఉండవు కదా. నీవంతగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయించుకొని అందులో ఏ విధమైన మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేక ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురవుతుంటే బాధతో అలా కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు. కాబట్టి నీకున్న బాధలు, విచారాలు అన్నీ కూడా నాపై వేశావు కదా. ఇక నిశ్చితంగా ఉండు. నీ పని నిన్ను అడ్డు తగలకున్న వారందరికీ కూడా దూరం చేసి ఆ పనిలో నీకు విజయం సాధించే విధంగా గొప్పగా నిన్ను అనుగ్రహించబోతున్నాను. నువ్వు చేసిందంతా ఏంటో తెలుసా? కేవలం నిన్ను ఎవరైతే పతనం చేయాలని, అలాగే నువ్వు ఎంచుకున్న పని అసలు ముందుకు సాగకుండా దాన్ని ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నావు. చూడు, వారందరికీ కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రేమగా పలకరిస్తూ ఉండడమే ఎందుకంటే నువ్వు అలా చేయడమే మంచిది. ఒకవేళ నువ్వు వారితో ఏదైనా దురుసుగా మాట్లాడినా లేదా వారితో వారి దృష్టిలో చెడుగా ప్రవర్తించినా సరే వారు ఇంకా నీపై ఎక్కువగా విపరీతమైన కక్ష పెంచుకొని ఏదైనా కానీ నిన్ను ప్రమాదంలో పడవేసేటువంటి కొన్ని పనులు చేస్తారు. కాబట్టి వారితో మాత్రం ఎప్పుడు కూడా సంతోషంగా, ప్రేమగా ఉండు. నీతో వారు ఏ విధంగా అయితే నటిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా నటిస్తూ ఉండు. నీ జీవితం నీదే, నీ కష్టం నీదే, అలాగే నీ గెలుపు కూడా నీదే. కాబట్టి నువ్వు పడితే నువ్వు లేవాలి తప్ప పడడం వల్ల వచ్చే బాధ ఏంటో నీకు తెలుసా? వాళ్ళకి ఎప్పుడూ కూడా తెలియదు. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఎన్నిసార్లు పడుతూ లేస్తూనే సహనాన్ని, ఓర్పును ఎన్నిసార్లు నువ్వు నిరూపించాలనుకున్నా కూడా నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. ఇక నీ బాధను పడింది చాలు. ఇక సంతోషకరమైనటువంటి రోజులను ఈ బాబా నీకు తప్పకుండా అందించబోతున్నాడు. జీవితాన్ని సంతోషంగా ఉంచుకో.
ఎప్పుడు కూడా బాధను నీ నుంచి రాకుండా నేను తప్పకుండా చూసుకుంటాను. మీ జీవితంలో ఎప్పుడు పనికిరాని వాటి కోసం ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ పక్కవారితో వారి జీవితాన్ని పోల్చుకుంటూ మీకోసం ఆ భగవంతుడు ఇచ్చిన అలాగే ప్రత్యేకంగా మీకోసం కేటాయించిన బంగారు భవిష్యత్తును ఎప్పుడు కూడా నీ జీవితాన్ని కాదు నీ ఎదుటివారి జీవితాన్ని కూడా ముడిపెట్టుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ వారితో పాటు నీ జీవితాన్ని పోల్చుకుంటూ ప్రతిరోజు నువ్వు తృప్తిగా కాకుండా నీ జీవితాన్ని అసంతృప్తిగా గడుపుతూ పోతున్నావు, నీ జీవితాన్ని సంతృప్తిగా కొనసాగిస్తూ వస్తున్నావు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవడం లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు నిన్ను చూసి నువ్వు సంతోషంగా తృప్తిగా ఉంటావో అప్పుడే భగవంతుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితాన్ని, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా వినియోగించుకుంటున్నావా లేదా అని మాత్రమే ఆయనకు కావాలి. నీకు నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావో ఇచ్చిన దానిలో ఆనందాన్ని వెతుక్కున్నటువంటి జీవితాన్ని చక్కగా ఉపయోగించుకో. అలాగే బాబా నా చుట్టూ ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, వారితో పాటు నేను కూడా సంతోషంగా ఉండాలి, ఎందుకు నాకు ఉండడం లేదు అని నువ్వు నన్ను అడగవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వారు సంతోషంగా ఉన్నారంటే వారు ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని ఇంతవరకు నిలబడ్డారని అర్థం. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి మార్గాన్ని ఎంచుకొని వారికి అవకాశాన్ని తప్పకుండా మంచిదాన్ని చూపిస్తాను కాబట్టి వారి ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలాగే వారు మాత్రం ఎటువంటి సమస్యలు ఉండమని అనుకోవడం మాత్రం నీ పొరపాటు మాత్రమే అవుతుంది. ప్రతి ఒక్క జీవికి సమస్యలు పొరపాట్లు అనేవి సర్వసాధారణం. సమస్యలు కూడా నీతో ఎవరు చెప్పుకోరు, వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉంటాయి. కాకపోతే పైకి కూడా అందరూ కూడా ఎవరికి సమస్యలు ఉన్నాయని ఎవరితో చెప్పుకోలేరు. నీకు రావాల్సిన దానిని కాకుండా నీకు ఎవరు కూడా అడ్డుకోలేరు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి కూడా ఒక కారణం తప్పకుండా ఉంటుంది. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా కాలం తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, అది ఉంది అనుకుంటే మాత్రం అన్నీ మన చుట్టూ ప్రతిదీ కూడా మనతోనే ఉంటాయి. నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా. నేను ఎప్పుడూ కూడా అది చేయలేదు, ఇది చేయలేదు, నాలో అంత శక్తి ఉందా అని నువ్వు ఎప్పుడు కూడా నాకు ఇది లేదు అది లేదని నువ్వు నిరాశ పడుతూ ఉంటే ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించలేకపోవడానికి కారణం కూడా ఇదేనమ్మా. ఎప్పుడు కూడా నేను ఇది చేయలేనేమో అని భయంతో ఉంటావు, నిరాశతోనే ఉంటావు. అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు. ఒకసారి ప్రయత్నించి చూడు, తప్పేముంది, కొంచెం సమయమే కదా అవుతుంది. నీ శక్తి సామర్థ్యాలు కాస్త వృధా అవుతాయి, అంతేకాని ఇంకేవి కూడా వృధా పోవు కదా. ఇప్పుడు నువ్వు ఏది కూడా ప్రయత్నించకుండా ఉంటే ఆ సమయం కూడా ఇలాగే వృధా అయిపోతుంది. కొంత వయసు దాటాక అయ్యో అప్పుడు నేను అలా మొదలు పెడితే బాగుండేది, అప్పుడు నేను చేసి ఉంటే బాగుండేదేమో, నువ్వు ఇంకా బాధపడవలసిన అవసరం వస్తుంది. అందుకే ఏది ఎప్పుడు ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో తప్పకుండా చేసి జీవితాన్ని సంతోషంగా ఉంచుకో. మంచి ఆలోచనలను చేస్తూ ఉండు. ఏది చేస్తే మంచిదని ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో అది తప్పకుండా ఎవరికి చెప్పొద్దు, నీ కుటుంబంలో మాత్రమే చర్చించు. ఏది చేయాలనుకున్నా మంచిది కాదా అని వారికి అడుగు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు నిన్ను చూసినా చూడలేకపోయినా మోసం చేసినా ఎవరు ఏం చేసినా సరే నీ కుటుంబం మాత్రం నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటుంది. అందుకే నువ్వు ఏది కూడా చేయాలనుకున్నా సరే మొదటిగా నీకు నువ్వు నిర్ణయం తీసుకొని తర్వాత నీ కుటుంబంతో చర్చించి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చేసి ముందుకు వెళ్ళిపో. నీవు నడిచే ప్రతి ఒక్క అడుగులో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నేను ఎగతాళి చేసి నవ్వుకునేవారు ఇంకొంతమంది ఉంటారు. నీ బాటలో ముళ్ళు వేసేది కొందరైతే అడ్డంకులు సృష్టించేది మరికొందరు ఉంటారు. వారందరినీ ఓటమికి ఎదురు చూసేవారు ఎందరో ఉంటారు. వారందరినీ కూడా నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను బాధించే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపకుండా ముందుకు సాగిపో. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు బాధలు ప్రతి ఒక్క జీవికి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని నువ్వు పట్టించుకుంటూ వెళ్ళిపోతే ఇక నువ్వు జీవితాన్ని సంతోషంగా గడపలేవు. ఈ పోలిపాడ్యమి రోజు ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తాను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.